ఏంటి, సౌందర్యం ఏంటో తెలుసా? అందం ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన రూపం. సౌందర్యం ఏంటి అంటే మనుషులు పెట్టుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది కదా, అందం వ్యర్థం, సౌందర్యం అవసరమైంది అంటే అంతరంగ సౌందర్యం. హల్లెలూయా. చెవికి చెవిలీలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ చెవులకి ఎలాంటి అందం ఉండాలి అంటే ఎవరి కష్టమైన వినే అందమైన చెవులుగా తయారు చేయబడాలి. ఈ కళ్ళకి నువ్వు కాటికి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. ఈ కళ్ళకి కాటికి పెద్ద కళ్ళు కనబడాలని ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ నుంచి ఇక్కడికి పెడుతున్నారు కాటికి మధ్యన. ఈ కాటికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నువ్వు ఉండాలి. ఈ నోటికి లిప్స్టిక్ రాసినా రాయకపోయినా పర్వాలేదు, కానీ ఈ నోటితో అందరికి కృపాసహితమైన మంచి మాటలు నువ్వు అందించాలి. హల్లెలూయా. ఎవరైనా కష్టంలో ఉంటే, అమ్మా నేనున్నానమ్మా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఇదిగో ఉంచుకో, నేనున్నానని నీ నోటితో మంచి ఉప్పు వేసినట్టుగా నీ మాటలు ఉండాలి. అది అంతరంగ సౌందర్యం అంటే. ఈ చేతులకి ఎన్ని గాజులు పెట్టినా, ఎన్ని రకాలైన వార్చులు పెట్టినా, ఈ నాలుగేళ్ళకి ఉంగరాలు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని ఇంటికి వచ్చినా సహాయం చేసే చేతులుగా ఉండాలి. నీ పాదాలు సుందరమైనవిగా ఉండాలి. సువార్తికుని పాదాలంట సుందరంగా ఉంటాయంట. నువ్వు ఈ పాదాలతో దేవుడి కోసం ఎంత నడుస్తావో, ఎంత నుంచుంటావో, ఎంత మోకాళ్ళు వేస్తావో, అది నీ పాదాలకి ఏమైపోతుందో తెలుసా? అందంగా మారిపోతాయి. ఇలాంటి అంతరంగమైన సౌందర్యం నువ్వు కలిగి ఉండాలి. మీ అంతరంగం అందంగా ఉండాలి. దేవుడు చూసి మెచ్చే విధంగా ఉండాలి.